ఉమ్, వాళ్ళ టాపిక్ ఏంటి? ఆయనేనా? పాణిగ్రహ్యం పాణిగ్రహి పాణిగ్రహి ఇందాకలో చేశాను అమ్మ మీటింగ్ లో ఉన్నారా? ఆ, కాదు, ఇప్పుడు ఎన్ని గంటలకు ఓపెన్ చేయమంటారు? అమ్మ నేను గుంటూరు వచ్చాను కదా, రాత్రి బయలుదేరాను. ఉదయం రూమ్ కి వెళ్ళాక చేస్తాను. కొన్నాళ్ళ పాటు ఎటు వెళ్లకుండా చెయ్యండి, ఇది కూడా చాలా ముఖ్యమైన పనే కదా. నేను చెప్పాను కదా, సాటర్డే సండే కొన్నాళ్ళు ఎటు ప్రయాణం పెట్టుకోకండి. ఇది ఒక యజ్ఞం, ఈ యజ్ఞం చేయాలని పెట్టుకోండి. అలాగే. ఇది కూడా చాలా 10 మందికి ఉపయోగపడే పని కదా ఆధ్యాత్మికంగా. ఆ, నేను అలాంటివే వద్దన్నాను కదా, ఈ సాటర్డే సండే అవి పెట్టుకోవద్దని చెప్పాను. సరే సరే, మరి టాపిక్ ఏంటి? సంబంధ బాంధవ్యాలు జిడ్డు కృష్ణుడు మళ్ళీ పాణిగ్రహి. హలో హలో. హలో అమ్మ, అదే ఇక్కడ నుంచి పెయిన్ ఆయిల్ అది తీసుకుందాం అనుకున్నాం. మీకు పెయిన్ ఆయిల్ అని 2 రకాలు ఉంది. అది నెర్వ్స్ కి ఒకటి, మామూలు మిగతా జాయింట్ పెయిన్స్ కి వాటికి ఒకటి. ఏది తీసుకోను? 2 తీసుకోనా? జాయింట్ పెయిన్స్ తీసుకోండి. నాకు నారాయణ తైలం కొన్నారు కదా ఒకటి, ఆ జాయింట్ పెయిన్ ఆయిల్. నర్వ్స్ అంటే నర్వ్స్ కి పనిచేస్తుందా? 2 ఎంత ఖరీదు? అవి 108 అంటే తక్కువే ఉంటుంది. అయితే తీసుకోండి 2. సోప్స్ కూడా ఉన్నాయి. మీరు సబ్బు వాడుతున్నారంటే అంటే వీళ్ళు ఇక్కడ నేచురల్ గా చేసినవి, కెమికల్స్ ఒక సోప్ తీసుకోండి, మచ్చుకి బాగుంటే నెక్స్ట్ టైం కూడా తీసుకుందాం. ఏవి తీసుకో అంటే 7-8 రకాలు ఉన్నాయి. అవి చదవనా? ఏదో ఉన్న 8 రకాలు చదువుతున్నాం. ముల్తాన్ మట్టి ఒకటి, సున్నిపిండి ఒకటి, పంచగవ్యతో చేసింది, అలోవెరా, వేప, తులసి, బొప్పాయి, సున్నిపిండి, గులాబీ. వేప తులసి తీసుకోండి. జాస్మిన్ లేదు కదా? ఓకే సరే, నేను ఇప్పుడు లెక్చర్ ఇవ్వబోతున్నాను. సరే అమ్మా, ఉంటాను. సంబంధ బాంధవ్యాలు, ఇది ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు చెప్పుకుందాం. మనం పోతుంటే సామాన్యంగా జీవితం అంటేనే సంబంధం. అంటే మనుషులతో, వస్తువులతో, ఆస్తులతో, దేంతో దాంతో సంబంధాలని రిలేషన్షిప్ అంటాం అనమాట. కేవలం మనుషులతో సంబంధమే కాదు. అంటే ఇప్పుడు మనకి ఇంటితో సంబంధం ఉంది, అలాగే మన వస్తువులతో సంబంధం ఉంది. ఈ వస్తువులు లేకపోతే మనం జీవించలేము. అలాగే ప్రకృతితో సంబంధం ఉంది. సంబంధ బాంధవ్యాలన్నిటినీ అవి మనుషులతో సంబంధ బాంధవ్యాలలో ఇప్పుడు ఏంటంటే, మనం సంబంధ బాంధవ్యాల అంతర్గతంగా మనలోకి అమ్మో ఇవాళ ఇది లేకపోతే ఉండలేము అని అనుకున్నట్టే మనకు వైరాగ్యం లేదు. అందుకని సంబంధ బాంధవ్యాలను నిత్యం గమనించుకోవాలి. అంటే మనం ఒకరి ఇమేజ్ని మనుషుల విషయంలో అయితే వాళ్ళ పట్ల ఒక ఊహాత్మక చిత్రం ఉంటుంది, దాన్నే ప్రేమిస్తున్నాం. మనకేంటంటే ఊహాత్మక చిత్రం కాకుండా ప్రేమించడం చేత కావట్లేదు. అంటే వాళ్ళు ఎప్పుడో కోపంగా ఉంటే మన మీదకి మన లోపాలు చూపిస్తే ఎప్పుడు లోపాలే చెప్తారు, అలాంటి వేలో ఒక ఇమేజ్ పెట్టుకుంటాం. కానీ ఇమేజ్ మారుతూనే అది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా. ఒక రోజు నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేను చూసి కోపిష్టి అని పేరు పెట్టొచ్చు, కానీ ఎప్పుడు కోపంగా ఉండదు కదా, ఆ క్షణమే అయిపోయింది కదా. అందుకని అది వదిలేయాలి. అలాంటి ఇమేజ్ లేకుండా చూడడం అన్నది అలవాటు చేయ, క్షణం కా క్షణం. అందుకని ఈ సంబంధ బాంధవ్యాల్లో మన యొక్క ఇది తెలుస్తుంది. అంటే మనం ఎంత గట్టిగా అమ్మో నా బ్యాంక్ బ్యాలెన్స్, నా డబ్బులు, నా డబ్బులు, ఇంత డబ్బులు అని చెప్పి ఏ దానాలు చేయకుండా ఉన్న వాళ్ళు చచ్చిపోయాక ఒక పైసా తీసుకెళ్ళట్లేదు, అవునా? పోనీ అని చెప్పి మన వాళ్ళకి పిల్లలకి ఇద్దామా అంటే వాళ్ళు చేతకాని వాళ్ళని అయితేనే నేను దాచాను. వాళ్ళు సమర్థవంతులుగా మా నాన్నగారు మాకు ఏం చేశారు, ఆస్తులు ఇవ్వకపోయినా సమర్థవంతులుగా తయారు చేశారు. అందుకని మా సిస్టర్ లక్షలలో జీతం, నాకు కావాల్సినంత జీతం వచ్చింది. అందుకని తండ్రి డబ్బులు ఇవ్వకపోయినా ఒక పెద్ద ఆస్తి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు రవివర్మ గారికి తండ్రి ఆస్తి ఇవ్వకపోయినా వైద్యం నేర్పించారు. ఆ వైద్యంతో ఆయన కోట్లు గణించి కోట్లు అందరికీ దానాలుగా చేయిస్తున్నారు, అవునా కదా. అందుకని చెప్పి మనకేంటంటే మన పిల్లలు చేతకాని వాళ్ళు అయితేనే మనం డబ్బులు ముసలితనం వాళ్ళకు ఆర్జించాలి. ఈ లోపల మన జీవితం ఏం చేసుకుంటున్నాం, అసలైనటువంటి భగవతత్వం పేద కాకుండా నా మనవలో, నా పిల్లలో, నా అన్నది అసలు లేనే లేదు. కానీ ఆ మిథ్య ఇవాళ మన సౌత్ ఇండియన్ టాపిక్ అదే, భ్రమ. అంటే
ఇల్యూషన్ అంటే మాయలో బతికిస్తాం. నా అన్నవాళ్ళు ఎవరు నా వాళ్ళు కానే కాదు. జీవితం అంతా ఇలాగ అశాశ్వతమైన వస్తువుల వైపు బతకడం వల్ల మనమేమో శాశ్వతత్వమైన భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఆయన్ని చేరుకోలేం, లేదా సత్యము లేదా భగవంతుడిని. ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ముందు మనిషి తనలో తన వైరాగ్యం తెచ్చుకొని మనిషికి ఏనాడు ఆధ్యాత్మికత అవ్వదు అని మలయాళం స్వామీజీ కూడా ఘంటాపదంగా చెప్పారు. ఎందుకంటే మనం 10,000 మంది గురువులు నాకు ఉండొచ్చు, గొప్ప గొప్ప గురువులు ఉండొచ్చు, కానీ నాలో వైరాగ్యం లేనప్పుడు నాకు ఆధ్యాత్మికత అవ్వదు. అందుకని సామాన్యంగా ఏం చెప్తారంటే ఆధ్యాత్మికమైనటువంటి తపన ఉన్న వాళ్ళు 10 మంది దగ్గరికి వెళ్లకుండా మనసు నిశ్చలం చేసుకుని తనలో తను ఉండడానికి అలవాటు చేసుకున్న వాళ్ళకే నిజమైనటువంటి దైవం అన్నది మనకి సాధ్యం. అలాగే థామస్ కెంపీస్ అన్న ఆయన ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు అనే పుస్తకంలో కూడా భగవంతుడే కోసమే పనిచేయడం అలవాటు చేసుకోవాలి, ఆయనని ప్లీజ్ చేయడం ముఖ్యం కానీ మనుషుల్ని ప్లీజ్ చేయడం ముఖ్యం కాదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారని ఉట్టుకుట్టినే టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. భగవంతుడికి మనం ఎంత త్యాగంగా ఉంటే అంత ఇష్టంగా ఉంటుంది. ఏమి స్వార్థం లేకుండా పనిచేయడం మనం ఎన్ని చేస్తున్నామో దానికి ఆయన అది డైరెక్ట్ భగవంతుడే దానికి ఫలితం ఇస్తాడు, చూసుకుంటాడు. ఎప్పుడు రైట్ టైంలో మనకి అది అవసరమని మనం అనక్కర్లే, ఎందుకంటే పరమాత్ముడు మనకి ఏం కావాలో అది చూసుకుంటాడు. అందుకని సంబంధ బాంధవ్యాలు అశాశ్వతమైన వస్తువులలో శాశ్వతానందం కావాలని మనుషులు కోరతారు, కానీ వస్తుందా? ఎప్పుడు రాదు. అందుకే నిస్పృహ, నిరాశ, జీవితంలో తృప్తి ఉండదు. అలాగే కోట్లు ఉన్నా సరే వాళ్ళకి ఏం ఆనందం ఉండదు. అందుకని సంబంధ బాంధవ్యాలు అంటే మనం ప్రేమ, నేను భార్యని భర్త ప్రేమిస్తున్నాడంటే, అలాగే భర్తని భార్య ప్రేమిస్తున్నదంటే అది స్వార్థమే. భర్తని భార్య వాడుకుంటున్నాడు, భార్య భర్తని వాడుకుంటోంది. అది పరస్పరం వాడుకోవడం తప్ప అది ప్రేమ కాదు. దానికి ప్రేమను గౌరవపదం అని పదం పెట్టేస్తున్నాం. పిల్లలు ఏమో రేపు పొద్దున్న ఉపయోగపడతారని తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, కానీ పిల్లలంటే ప్రేమ లేదు అది. అందుకని అది కూడా స్వార్థ ప్రేమే. అలాగే తల్లిదండ్రుల వల్ల మనకు లాభం ఉంటుందని మనం ప్రేమిస్తున్నాం, కానీ అక్కడ కూడా మనం లోపలికి చూసుకుంటే అందులో కూడా స్వార్థం ఉంది. నిజమైన ప్రేమకిలో స్వార్థం లేదు, ఆధారపడడం లేదు, నా అని అటువంటి పొజెసివ్నెస్ లేదు. అలాగే సెక్స్ అనేది ప్రేమ కానే కాదు, అది జంతు ప్రవృత్తి. జంతువులు కూడా సెక్స్ చేస్తాయి, వాళ్ళకి ప్రేమ లేదు అక్కడ. అందుకని చెప్పి ఇవన్నీ ప్రేమని ముసుగు వేస్తున్నాం. మనం సెక్స్ని ప్రేమ అంటాం, ఆధారపడ్డాన్ని ప్రేమ అంటాం, తర్వాత నా నా అని నాది అని ఒక రకమైన భావాన్ని పొజెసివ్నెస్ అంటాం. అది ఉంటే ప్రేమ లేదు. ఎక్కడైతే పొజెసివ్నెస్ ఉందో అక్కడ మోహమే ఉంది, కానీ ప్రేమ లేదు. నిజమైన ప్రేమలో మోహం లేదు. ఆ మోహం పోయినప్పుడు ఉండేది ప్రేమ. ఆ నిజమైన ప్రేమ ఉన్నప్పుడు కారుణ్యం ఉంటుంది. మనకి ఫ్యామిలీ సిస్టమ్ ఏమో ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేస్తోందని ఎందుకన్నారంటే, ఫ్యామిలీలో వాళ్ళు ఫ్యామిలీనే ప్రేమిస్తారు కానీ బయట వాళ్ళని అంత బాగా చూడటం లేదు. ఎప్పుడైతే ఇలా అవుతుందో సంఘం వినాశనానికి దారితీస్తోంది ఈ కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే నా కుటుంబం నా వాళ్ళనే చూస్తాం, మిగతా వాళ్ళని పట్టించుకోరు. అక్కడ విశ్వప్రేమకి దారితీయట్లేదు. అందుకని చెప్పి ఫ్యామిలీ అన్నది కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, ఈ కుటుంబ వ్యవస్థ సంఘాన్ని తద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం ఎలాగా? పరభావం పెట్టేశారు. వీళ్ళు పరాయి వాళ్ళు, నా వాడికి వాడి భోగాలకి వాడి డ్రింక్కి నేనేమని ₹1000 ఇవ్వచ్చు, పక్కవాడి అవసరానికి ₹10 ఇస్తే కౌంట్ చేసుకుంటాను. ఇంత ఇచ్చేసాను నేను, ₹50 ఖర్చు పెట్టేశానా? నా వాడికి 5,000 కాదు 50,000 ఖర్చు పెట్టినా వాడి వ్యసనాలకైనా పర్వాలేదు. ఇలాగా ఫ్యామిలీ వ్యవస్థ ఏం చేస్తోందంటే పక్షపాత బుద్ధిని, పరభావాన్ని తీసుకొచ్చి సంఘం విచ్ఛిత్తి చేస్తుంది. అందువల్ల జ్ఞానం వస్తున్న కొద్దీ ఈ పరభావం డిజాల్వ్ అయిపోతుంది. నా వాళ్ళు అన్నవాళ్ళు లేరు, పరులు అన్నవాళ్ళు నాకు లేరని. ఈ విధంగా సంబంధ బాంధవ్యాలలో మన ప్రేమ అన్నది లేదు కనుకే మనకి సొసైటీ నిలవట్లేదు. ఎక్కడైనా కృత్రిమమే. నాకు లాభం ఉంటే బాగున్నారా అని అడుగుతాను, నాకు వాళ్ళ వల్ల లాభం లేకపోతే వాళ్ళని పలకరించాను. ఇలాగ మనం చేసే ప్రతి పని స్వార్థపూరితమైనది అవ్వడం వల్ల ప్రేమ లేకుండా ఉండడం బట్టి మన బతుకులు శుష్కంగా ఉంటున్నాయి. ప్రేమ రహిత జీవితం శుష్కమైన జీవితం. ప్రేమ ఉన్నప్పుడే ఆ జీవితానికి ఒక రకమైన సారము, అర్థవంతంగా ఉంటాయి. అందుకోసమే మనం ఈ సంబంధ బాంధవ్యాలలో ప్రేమ లేకపోవడం బట్టి మనకి వాళ్ళ వెనకాల వేరేగా ఉంటాం, వాళ్ళ ముందులు వేరేగా ఉంటాం. 2 నాలికలు అంటే హిపోక్రటిక్ బిహేవియర్ అంటే ఏంటి? మోసపూరితమైనటువంటి ప్రవర్తన తీరుతో ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నాం, భౌతికంగా కూడా మన ఎవరు నమ్మరు. నా వెనకాల కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు కదా అని.
ఒకరి వెనకాల మనం మాట్లాడుతున్నాం అంటే వినేవాళ్ళు ఆలోచిస్తారు, రేపు పొద్దున్న నా కోసం కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారని వాడిని నమ్మరు ఎవరు. అందువల్ల పోనీ అని ఇహానికి కాకపోతే పరానికి అంటే రెండింటికి చెడిపోతాం. ఎందుకంటే ఇటువంటి తప్పుడు రకాల ప్రవర్తన వల్ల మనకి ముందు గతి కూడా లేక నరకంలో పడతాం. అందువల్ల ఇటువంటివన్నీ ముఖ్యంగా వృధా సంభాషణ అన్నది కూడా మనం అనుకోవాలి. వృధా సంభాషణ అక్కడ లేని వ్యక్తి యొక్క చెడ్డ గుణంతో మొదలవుతుంది. ఈ విధంగా ఏంటంటే సంబంధ బాంధవ్యాలలో ప్రేమరహితం అయిపోవడం వల్ల మనం విచ్ఛిత్తికి దారితీస్తుంది. అంటే సంఘము దేశము విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ఎలా విచ్ఛిన్నం? కొట్టుకోవడాలు. ఇప్పుడు దేశం యుద్ధం చేసుకున్నట్టు దేశంలో మన ప్రజలు ఇంకో వాళ్ళతో యుద్ధం చేస్తారు. కుటుంబంలో ఉన్న వాళ్ళే ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసుకుంటారు. స్వార్థపూరితమైన ప్రేమలు ఇలాగే ఉంటాయి. ఒకనాడు తండ్రి దగ్గరికి వచ్చి నా డబ్బులు ఇచ్చి నాకు నా పొంతు ఇచ్చి అన్నాడంటే చెప్పాను కదా, నారాయణ మహారాజు గారు చెప్పారు. అంటే 3 వంతులు చేసాడు 2 కొడుకులకి తనకి. కానీ కొడుకు కొన్నాళ్ళకి వచ్చి నాన్న నీకెందుకు ఆ డబ్బులు నాకు ఇచ్చి నేను వ్యాపారం చేస్తాను అంటాడు. నా తదనంతరం నీకే కదా అప్పుడు ఇస్తానంటే చెయ్యి విరగొట్టాడు అతడు. ఆ తర్వాత పెద్దవాడి తర్వాత చిన్నవాడు వచ్చి వాడు అడిగితే ఆయన అదే సమాధానం చెప్తే వాడేమో కాలు విరగొట్టేస్తాడు. ఎందుకంటే డబ్బులు రక్షిస్తాయి అనుకోకండి, డబ్బులు మీకు బాధే పడతాయి. చాలా మంది తెలివి తక్కువగా ఏం ఆలోచిస్తారంటే డబ్బులు ఇచ్చి మా వాళ్ళని నేను మెప్పించుకుంటాను. డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళు సేవలు చేయరు. నేను పామూరు వెళ్ళినప్పుడు ప్రతి ఎన్ని ఇళ్లకు మా ఇంట్లో అడుగు పెట్టండి తీసుకెళ్లారు. అందరి ఇళ్లలో ఇదే బాధలు. నా కూతురికి రాసేసానమ్మా, అన్నం పెడుతూ తిడుతూ ఉంటుంది. వీళ్ళు ఏమనుకున్నారు, కూతురికి డబ్బులు రాస్తే ఎంతో ప్రేమగా చూస్తుందని. డబ్బులతో ప్రేమ కొనుక్కోలేము. డబ్బులే, ప్రేమే. అది మాత్రం చాలా మంది చేసే తప్పు అదే. అందుకని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మొదటే రాసేస్తారు, తర్వాత ఏమో వాళ్ళు నానా రకాలైన చెప్పు దెబ్బలు తింటారు. ఇలాగా సంబంధ బాంధవ్యాల్లో ప్రేమరహితంగా ఉండడం వల్లే మన జీవితాలన్నీ ఇంత శుష్కంగా బాధలమయం అయిపోతున్నాయి. ప్రేమ ఉన్నదంటే అది సంపూర్ణత్వానికి దారితీస్తుంది. ప్రేమ ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు బాగుంటాయి. అవి ఆ వ్యక్తికి నిజమైన క్షేమాన్ని కొరతాయి తప్ప లాభదాయకమైన సేవలు చేయరు. అక్కడ లాభంతో స్వార్థంతో చేసిన సేవ బంధిస్తుంది మనిషిని. పునరపి జననం పునరపి మరణం. ఎప్పుడైతే స్వార్థం లేకుండా చేస్తామో అటువంటి సేవ మనని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ఆ స్వార్థరహితమైన పనే మనస్సుని శుద్ధం చేస్తుంది అని కృష్ణుడు గీతలో చెప్పాడు. మనశుద్ధి అవ్వాలంటే నిష్కామ కర్మలు చెయ్యాలి. ఎక్కువగా ఎన్ని పూజలు చేసినా అవి స్వార్థకర్మలే. భజనలు కూడా స్వార్థకర్మలే. స్వార్థం లేని పూజ భజన లేదు. ఎప్పుడైతే ఒక పనైనా నిస్వార్థంగా చేస్తామో అదే నిజమైన భగవంతుడికి అందుతుంది. ఆయన ఆనందిస్తాడు. మనమేమో భగవంతుడు బొమ్మని పూజిస్తాం కానీ భగవంతుడు ఉన్న మనుషుల్ని దూరం చేస్తున్నాం. అందుకే ఆయన ఆనందించట్లేదు, మనకి ఉన్నతమైన స్థితి ఇవ్వటం లేదు. ఈ విధంగా మన సంబంధ బాంధవ్యాలు నా వస్తువు నా వస్తువు అని బతుకున్న నాళ్ళు మాకు సొంత వాళ్ళే అలా చేశారు. చనిపోయారు 2. ఇప్పుడు వాళ్ళ డబ్బులు బతుకున్న నాళ్ళు ఏమి కూడా ఎవరికి ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండేది కాదు. చనిపోయారు, ఏమైనా నొలుకున్నారా? పైసా తీసుకెళ్ళలేదు. అందుకని తెలివైన వాళ్ళకి ఆధ్యాత్మికతలో దానగుణం తప్పనిసరిగా దానగుణం అనేది ఉంటుంది. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, ఆ రోజు అంత పని చేసి అన్ని వస్తువులు కొని పాల ప్యాకెట్లు కొన్ని డబ్బులు దేనికి తీసుకోకుండా వెళ్ళారు. అయితే ఇక్కడ పెట్టారంటే ఇది అర్థం ఏంటంటే వాళ్ళు భగవంతుడి దగ్గర దాచుకున్నట్టే. ఇది నాకు వ్యక్తిగతం కాదు కదా, ఇక్కడ అంతా ఇది థియోసాఫికల్ సొసైటీ. ఇది ఈ సొసైటీకి ఆయన ఇప్పుడు మీకు అది బాగు చేశారంటే అది మీ అందరికీ ఉపయోగపడుతుందా లేదా? ఇక్కడ లైట్ వెలుగుతుందంటే మన అందరికీ హెల్పే కదా. అలాగా ఇక్కడ పోనీ నాకేమైనా నా కోసం అంటే నేను చేసే క్లాసులన్నీ కూడా ఇతరుల సహాయమేనా? అందులో నాకు ఎక్కడా కూడా మీరు రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే స్వార్థపూరితమైన ఒక్క యాక్షన్ అయినా ఉందా లేదా మీరు తెలుసుకుంటారు. అంటే స్వార్థం ఉన్నవాడు స్వార్థమే చూస్తాడు. కానీ ఎక్కడ అప్పట్లో నారాయణ అలాగే ఇక్కడ ఉండి 2-3 రోజులు అయ్యాక మీరు ఏది స్వార్థం కోసం జీవించట్లేదు, మా అందరి కోసం మీరు జీవిస్తున్నారు అన్నాడు. అలాగే నా ప్రతి యాక్టివిటీ కూడా ఇతరుల కోసమే ఉంది, నా కోసం ఏమీ లేదు. నాకంటూ ఆ చిన్నప్పటి నుంచి లేదు అది. అందువల్ల అది తెలియని వాళ్ళు స్వార్థం, అదిగో అక్కడ స్వార్థం అని ఆపాదిస్తారు. భగవంతుడు వచ్చిన ఆయనకిను కనుక ఈ స్వార్థం అన్నది ఎప్పుడైతే పోతుందో అప్పుడే భగవంతుడు ఆనందిస్తాడు. మన స్వార్థపూరితమైన యాక్షన్స్ వల్ల మనం పునరపి జననం పునరపి మరణం అని అవి మనని తిరిగి జన్మలు ఎత్తేటట్టు చేస్తాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడు కూడా ఎంతో నిస్వార్థమైనటువంటివి ఇంకోరికి ఇవ్వడానికే ప్రయత్నిస్తారు కానీ పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అది వాళ్ళకి రుణభారం అయిపోతుంది. అర్థమైంది కదా మీకు? అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఇక్కడ చేసిందంతా 10 మందికి హెల్ప్ అవుతుంది. ఆ పుస్తకాలు ఉన్నాయి, అవి నా కోసమనే కాదు, ఆ పుస్తకాలు ఇంకో లైబ్రరీకి ఎందుకు ఇవ్వలే? 10 మంది రేపు పొద్దున వచ్చిన వాళ్ళు చదువుకుంటారు.
ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఐడియాలో పరార్థం అన్నది ఉందో ఆటోమేటిక్ గా మన మరణానంతరం కూడా అది హెల్ప్ అవుతుంది. అందుకని దాన గుణం అనేది నిజమైన ఆధ్యాత్మికత జీవితంలో బుద్ధుడు కూడా దానం అన్నది ఒక తప్పనిసరి లక్షణం. దానం లేని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో తరించరు, నానా బాధలు పడతారు. అలాంటి వాటికి ధమ్మపదంలో ఎన్నో కథలు ఉన్నాయి. దాన ధర్మాలు చేయని వాడు ఏదో కొన్నాళ్ళు నరకానికి వెళ్ళి వాడు జన్మెత్తినప్పుడు వాడికి ఏ రకమైన తిండి లేక చనిపోతాడు. అంటే మనం ఎంత ఇస్తున్నామో అది మనకే బ్యాంక్ బ్యాలెన్స్. ఇవ్వడం అన్నది ఆశించకుండా ఇస్తే దానివల్ల ఇంకా లాభం ఉంటుంది, మనస్సు పవిత్రం అవుతుంది, మోక్ష స్థితికి అర్హతగా అది ఆ మనస్సు వెళ్తుంది. మోక్షం అంటే ఏమిటి? ఆ అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే మోక్షం. ప్రతి క్షణం కూడా మనం నేనన్నది లేదు, ఇదంతా మనస్సే తయారు చేసింది, ఈ మిథ్యానేను పట్టుకుని వేలాడం. ఈ శరీరం కూడా ధర్మకార్యం చేయడానికి వచ్చిందే తప్ప స్వార్థపూరిత పనులు చేయడానికి కాదని దాన్ని తీసేస్తాం. అజ్ఞానంలో ఉన్నప్పుడే స్వార్థం వస్తుంది, అజ్ఞానం ఉన్నప్పుడే మోహం వస్తుంది. మాయలో పడేయడానికి కారణం అజ్ఞానమే. అందుకని మనకి ఈ ఇవన్నీ కూడా మనం అంటే ఈ సంబంధ బాంధవ్యాలలో ఎంతవరకు మనకు ఆస్తితో సంబంధం అంతవరకే. ఈ జన్మలో మనం ఏమైనా ఖర్చు పెట్టి 10 మందికి సహాయం చేస్తూ తాను జీవించడానికి కావాల్సినట్టుగా ఉంటే చాలు. అందుకే సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్ మై భీ భూఖా నహు అంటే అతిథి కూడా ఆకలితో ఉండకూడదు, నేను ఆకలితో ఉండకూడదు, అటువంటి నా కుటుంబం వెళ్ళే అంతా నాకు ఇయ్యి అని అడిగాడు ఎవరు? కబీర్దాస్ భగవంతుడు. అంతకంటే ఆ ఉందని చూసుకునే లోపల దొంగలు వచ్చి తల మీద కొట్టి పట్టుకుపోతున్నారు. అంతేనా కదా? ధనం రక్షిస్తోందా భక్షిస్తోందా? భక్షిస్తోంది. ఎక్కడ రక్షిస్తోంది? ధర్మం రక్షిస్తుంది. మీ దగ్గర ధనం లేదు, మీకు ధర్మం ఉంది, 10 మంది వచ్చి మీకు సాయం చేస్తారు. మీ దగ్గర ధనం ఉంది, ధర్మం లేదు, మీ పిల్లలకే సేవ చేయాలని ఉండదు. అది పవర్ అన్నమాట. అందుకని మనం సంబంధ బాంధవ్యాలలో ప్రేమ అనేది ఎప్పుడైతే ఉందో అది ఇహానికి పరానికి కూడా మంచిది. మన సంబంధ బాంధవ్యాలు నా డబ్బు అనుకుని చివరికి ఏంటంటే నరకపాలు అవుతారు. ఎందుకంటే ఎవరికి దాన ధర్మాలు చేయలేదని. ఆ డబ్బు కూడా ఏంటవుతుంది? అన్యాయంగా ఆర్జించిన డబ్బు అయితే అది పిల్లలు వ్యసనపరులు అయిపోతారు. ఆ డబ్బుతో న్యాయపూరితమైన డబ్బు అయితే అది ఎప్పుడు కూడా మంచి కార్యాలకు వినియోగపడుతూనే ఉంటుంది. అందుకని డబ్బు ఎలా ఆర్జించాలి అన్నది చాలా ముఖ్యం. అష్టాంగ మార్గంలో బుద్ధుడు ధనం ఆర్జించే విధానం సమ్యక్ మార్గం పెట్టాడు. ఎలా పడితే అలా ధనం ఆర్జిస్తే అలాగే పోతుంది మనకి. సరి అయిన విధంగా ఆర్జించిన ధనం మాత్రం తర్వాత సద్వినియోగం చేయడం. అంటే సద్వినియోగం అంటే ధర్మ కార్యాలకి వాడటం. ఎప్పుడు స్వార్థానికే అంటే అది మళ్ళీ కూడా మనని బంధిస్తుంది ఆ కర్మ. ఇక్కడ మనుషులు ఎవరు మీకు అంత జ్ఞానులు ఎవరు చెప్పరు. నాకు బాలభాస్కర్ గారు అనే ఆయన మీరు అన్నట్టు ఎవరు అనరండి. నేను అనే ఆ జ్ఞానం అందరికీ ఉండద్దు, అవునా? ఆ జ్ఞానం ఉన్నవాళ్లే అంటారు, మిగతా వాళ్ళు ఎవరు అలాంటివి అనరు. ఎందుకంటే ఇలా మీరు ఇప్పుడు ఒక సత్యనారాయణ గారని హనుమాన్ ఉపాసకులు, ఆయన అరటిపళ్ళు ఇచ్చిన ఎవరి దగ్గర వీలైనంత వరకు, ఎందుకంటే అది మళ్ళీ వాళ్ళకి రుణపడిపోయి మనం మళ్ళీ జన్మెత్తాల్సి ఉంటుందని ఆ డబ్బులు కూడా ఎన్నో మందికి ప్రశ్నలకు జవాబులు చెప్పేవారు కానీ తీసుకునేవారు కాదు. అందుకని మనకేమో దానం అన్నది రాకపోతే మన జీవితంలో ఆధ్యాత్మికత నిలవదు. అందుకోసమే మనం ఆ విధంగా చాలా మంది మన ఇప్పుడు నేను చెప్పినంత లోతుగా మీకు ఎవరు పడితే వాళ్ళు చెప్పరు కదా. చెప్పినప్పుడు వాళ్ళని సద్గురువులు అని వాళ్ళకి గెటప్ ఉండక్కర్లే. మనకి మంచి వాక్యాలు చెప్పిన వాళ్ళే సద్గురువులు. అంతేగాని వాళ్ళకి ఏదో కాషాయ వస్త్రాలు వేసుకుని ఉంటేనే సద్గురువులు అని మనం పెట్టుకోకూడదు. మన కృష్ణమూర్తి గారు ఎంత మంచి బట్టలు వేసుకుంటున్నారు, ఆయన ప్రపంచ గురువు అయ్యారు. ఏంటి ఇక్కడ అందువల్ల అంత కృష్ణమూర్తి గారు నీటి బట్టలు వేసుకుని ప్రపంచ గురువు అన్నారు కానీ ఆయన సన్యాసిలాగా కాషాయ వస్త్రాలు వేసుకోలేదే. ఆయన ఒక్క కమ్యూనిటీ గురువు కాదు, ఏమన్నారు? వరల్డ్ టీచర్ అన్నారు ఆయన. అందుకని బట్టల్ని బట్టి ఎస్టిమేట్ చేయకూడదు. జ్ఞానం అన్నది జాతిన పూచో సాధుక పూచులీజియే జ్ఞాన్ మూల్ కరో తలవారిక పడారహందో జ్ఞాన్ అని కబీర్దాస్ చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఒక సాధువు యొక్క జాతి అడక్కండి, ఆయనకున్న జ్ఞానం ఏమిటి అని చూడండి. ఒక కత్తిని మొర ఎంత బాగుంది అని చూడకూడదు, దానికి ఎంత జారు ఉందని చూడాలి. అలాగే ఈ సాధువు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కులం, అవి మనకు అనవసరం. ఆయన చెప్పే జ్ఞానమే మనకు సంబంధం. ఏ బట్టలు వేసుకున్నాడు, పూజ కొడుతున్నాడా పీఠాధిపతి లాగా, ఇవన్నీ మనకి ఎందుకు? అవి మనకు కావలసిన జ్ఞానం ఎక్కడ లభిస్తే అదే సద్గురు, అంతే. అందుకని ఇది మనం మన జీవితంలో సంబంధ బాంధవ్యాలలో ముఖ్యంగా నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఈ
ధనము, ఆస్తులు, వాటితో ఉన్న బంధం. బతికున్నప్పుడే ఇది నాది కాదు, ఇది వదిలేసి వెళ్ళిపోతానని గుర్తు చేసుకోవాలి. వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, నేనేదో అందాకలా తేలిపెట్టెలోలాగా ప్రయాణించడానికి దొరికారు, వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, పరమాత్ముడు ఒక్కడే నా వాడని జీవిస్తేనే ఆ వ్యక్తి శాంతిగా చనిపోతాడు. లేకపోతే నానా బాధలు పడతాడు, నానా బాధలు పెడతాడు. ఎందుకంటే ముసలితనంలో కాల్చుకు తింటారు అందరూ. ఎందుకు? మొదటి నుంచి వాళ్ళకి శాడిస్టిక్ అలవాటు ఉన్న వాళ్ళు ముసలితనంలో ఆ గుణాలు పెరిగిపోతాయి, వాళ్ళు నిస్సహాయాలుగా ఉన్నప్పుడు. అందుకే చాలా మంది ముసలి వాళ్ళు ఎప్పుడు తిడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైప్ మైండ్ ఎక్కువ అలవాటు చేసేసుకుంటారు, అది పెరిగిపోతుంది. ఈ విధంగా మన సంబంధ బాంధవ్యాలలో ఇది నాది కాదు, అద్దిల్లులా ఉండమంటారు సొంతింట్లో. ఎలాగైనా ఎప్పుడైనా వదిలి వెళ్ళిపోవాలి అని జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడు మనకి దేంతో మోహం బంధం రావు. అది సంబంధ బాంధవ్యాలు, నాన్ లివింగ్ థింగ్స్. నాదండి ఈ డబ్బు, ఏమిటి నాది? ఆయన అనుగ్రహం వల్ల మనం ఆ మాత్రం వచ్చింది. ఆయన అనుగ్రహం లేకపోతే మనకంటే కష్టపడే వాళ్ళు తక్కువ ఆర్జిస్తున్నారే, అదంతా మనం గొప్ప అనేసుకుంటాం. అందుకే ఆయన కూరలు తీసి పారేస్తాడు, ఒక్కసారి అహంకారం వస్తే చాలు. లక్షాధికారిని భిక్షాధికారి చేసి రోడ్ల మీద పడేస్తున్నాడు, అవునా కదా? అందుకని అహం అన్నది అదంతా నా గొప్ప నా గొప్ప అనుకున్నవాడు వెంటనే పడిపోతాడు. ఇవన్నీ మనం సంబంధ బాంధవ్యాల్లో గ్రహించాలి. అలాగే నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అన్న వాళ్ళతోటి కాలుతో కొడతారు వాళ్ళు, అప్పటికి కానీ వీళ్ళ మోహం పోదు. వాళ్ళకి నా వాళ్ళని అతిగా ప్రేమించిన వాళ్ళు కాలుతో కొట్టి వాళ్ళకి చంపేయడమో తన్నియడమో ఇప్పుడు చేస్తున్నారు కదా అలాగెన్నో. అందుకని ఇది అతిగా ఉండకూడదు. అందరూ నా వాళ్ళని ఎప్పుడైతే మనం చూస్తామో, ఇప్పుడు మన ఇంటికి వచ్చేవారు కదా ఒక పెద్ద ఆయన, ఆయన కొడుకు డాక్టర్ గాని అందరినీ తన వాళ్ళుగా చూసుకుంటాడు. అందువల్ల ఆయన ఒక అబ్బాయి, ఒక కుటుంబంలో ఇద్దరు అబ్బాయిల్లో ఇద్దరు చనిపోయారు క్యాన్సర్తో, మూడో వాడికి క్యాన్సర్ వస్తే అది ఆయన ఏమిటైంది హాస్పిటల్ బయటే వాళ్ళు ఉన్నారట. అంటే ఇలా ఇలా అంటే అతని తండ్రికి ఏడుస్తూ ఫోన్ చేసేట, 7 లక్షలు ఇయ్యి అతనికి నేను ఆపరేషన్ చేస్తాను, ఆ కుటుంబం నిలుస్తుంది అన్నాడు. ఈ తండ్రి 7 లక్షలు పంపించారు. అప్పుడు ఇప్పటికీ ఆ కుటుంబం అతను ఎంతో వీళ్ళతో కలిసి మాట్లాడుస్తూ ఉండడం అన్ని, అంటే అతని ప్రాణం నిలవడం వల్ల ఆ కుటుంబం నిలిచింది. అదే ఎవరి కాలంలో ఆ డాక్టర్లు అన్న వాళ్ళు ఎండీలు డిఎం చేశారు, ఇతరుల కోసం ఏడుస్తున్నారు. అంటే అతను తప్పనిసరిగా ఉన్నత స్థితికి వెళ్తాడు, అంటే ఉన్నత లోకాలకు వెళ్తాడు, మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు. అలాగే వాళ్ళ ఇంటిల్లి పాది ఇతను కూడా వచ్చిన వాళ్ళకి డబ్బులు లేవంటే శాంపుల్ మెడిసిన్స్ ఇచ్చేస్తారు. ఏ రకమైన ఉపకారం చేద్దామా అని చూస్తారు. అలవాటు లేని వాళ్ళు ఎంత ఉపకారం చేసి నేను ఎంత చేస్తానని అహంకరిస్తారు. నిరంతరం ఉపకారం ఉన్నవాళ్ళు అది సామాన్యమైన జీవితం అయిపోతుంది, అంతే కదా? ఇప్పుడు ఎప్పుడు ఒక నగ ధరించలేదు అనుకోండి, నగ ధరించాక ఇదిగో చూసారా లేదా అందరూ నాకు చూస్తున్నారా లేదా అని ఆలోచిస్తారు. రోజు నగలు ధరించే వాళ్ళు అది ఆలోచించరు. అలాగే రోజు ఉత్తమమైన పనులు చేయడం అలవాటైన వాళ్ళకి అది గొప్పగా ఉండదు. ఇంకా నేను వాళ్ళు చేయలేదే సర్వీసు అని బాధపడుతూ ఉంటారు. అది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అన్న పుస్తకం నేను ఆన్లైన్లో చెప్తాను, అప్పుడు అందులో అదే చెప్తారు. సేవావకాశం కోసం వెయిట్ చేయమంటారు. ఇంకోటి చేస్తాడులే అనే పని ఎలాగైనా జరుగుతుంది అనేది కాదు అక్కడ, నేను సేవావకాశం కోల్పోయానని. అందుకని అవకాశాలు మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆ సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మనం పరమ గురువులకి భగవంతుడికి దగ్గర అయిపోతాం. అప్పుడు వాళ్ళు మన సంగతి అంతా చూసుకుంటారు, మనం ఏం ఆలోచించక్కర్లేదు. నేనన్న ఆ జ్ఞానం వస్తుంది, ఆ నేనన్నది లేనే లేదని తెలుస్తుంది. ఇక్కడితో ఆపేస్తాను. సంబంధ బాంధవ్యాలంటే నీకు అర్థమైందా?